సమీక్ష నిర్వహించుకున్న తర్వాత మీడియా మిత్రులతోటి కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు రకరకాలైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా కేఆర్ఎంబికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని అప్పగించుతున్నారు. దానివల్ల నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో కృష్ణా జలాలలో తెలంగాణకి నీటి వాటా లభ్యం కాదు, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోతారని చెప్పి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు. నేను మీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మాజీ మంత్రిని హరీష్ రావు గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. 2014 నుంచి 2019 మధ్యలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి కేంద్రంలో ఉమాభారతి గారి సమక్షంలో కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి జరిగిన మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖరరావు గారు హాజరై 299 టీఎంసీల కృష్ణా జలాలు మాకు చాలు అని సంతకం పెట్టినటువంటి మాట నిజమా అబద్ధం అనేది ఒకసారి హరీష్ రావు గారు చెప్పారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, సెప్టెంబర్ 2016 లేదా నవంబర్ 2016లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సమక్షంలో ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రుల హోదాలో పోయి సంతకం పెట్టింది. ఏమని? తెలంగాణకు 299 టీఎంసీల నీళ్లు చాలని ఇద్దరు, చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ రోజు సంతకం పెట్టినటువంటి మాట ఎట్లా మర్చిపోతా ఉన్నారు అనేది ఒకసారి హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నారు. ఏం చేసిరు మీరు? 2016 నుంచి 2023 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? బహుశా హరీష్ మర్చిపోయినట్టున్నాడు. ఆయననే నీటిపారుదల శాఖ మంత్రి. మొదటి టెన్యూర్ ఆఫ్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. కృష్ణా జలాల మీద చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు? హరీష్ రావు గారు. ఇవన్నీ మరిచిపోయి ఏదో మంచి జరిగినన్ని రోజులు మేం చేసినాం, ఎలక్షన్లు రాగానే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి, బీజేపీని తిట్టాలి, బీజేపీని బదనాం చేయాలి. దుబ్బాకల ఉప ఎన్నిక రాగానే మోటార్లకు మీటర్లు వస్తాయి. వచ్చినాయా మోటార్లకు మీటర్లు? 2020 నవంబర్లో స్టార్ట్ అయింది ఆ పంచాయతీ. 2020 నవంబర్ లోపల పంచాయతీ స్టార్ట్ అయితే ఈ రోజు దాకా ఎక్కడన్నా మోటార్లకు మీటర్లు అనేటువంటి పంచాయతీ జరిగిందా తెలంగాణలో? జరగలేదు. కానీ చెప్పడం ఏం చెప్తారు? ఎన్నికలు రాగానే బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా తెస్తా అని చెప్పింది. మరి 10 ఏళ్ల నుంచి మీరేం చేసిర్రు? గుడిగాడిదల పనులుగా మీరా? మాటలు బాగా వస్తాయి. ఇవాళ తెలంగాణలో బీజేపీ లేదు, మెదక్లో బీజేపీ లేదు. ఒకసారి దుబ్బాకలో చూపెట్టినాం, రేపు మళ్ళీ మెదక్లో కూడా చూపెడతాం. భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా? తెలంగాణలో మాకెన్ని సీట్లు వస్తాయి, మీకెన్ని తోలుగుడ్లు వస్తాయి? బిగ్ జీరో. బీఆర్ఎస్ విల్ బి ఏ బిగ్ జీరో ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. ఒక్క సీటు తెచ్చుకోమని చెప్పుర్రు ఆ కుటుంబానికి. నిజంగా మీకు చేతనైతే, మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే, మీరు చేసిన 10 ఏళ్ల పాలన మీరు గొప్పగా చేసినామని అనుకుంటే, నేను ఓపెన్ గా సవాల్ విసురుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకి. మాటలు బాగా మాట్లాడుతూ ఉన్నారు రోజు తలుపులు పెట్టుకొని. మీ 5గురు ఉన్నారు కదా, ఆల్రెడీ పోటీ చేసిన వాళ్ళు 4, దొడ్డిదారులు వచ్చిన సడకుని కొడుకు సంతోష్, 5గురు ఉన్నారు కదా. మీ 5గురు పోటీ చేయరు ఎంపీలకి. మీకు నచ్చిన ఎంపీలు పోటీ చేయండి. ఒక్కటి గెలువరు మీ కుటుంబంలోకి వెళ్ళి. మీ 5గురిట్లలో ఒక్కడు గెలువరు కుటుంబంలోకి వెళ్ళి పోటీ చేసి. కేసీఆర్ గారు చేస్తారా, కేటీఆర్ గారు చేస్తారా, హరీష్ చేస్తాడా, కవిత చేస్తుందా, సడకుని కొడుకు సంతోష్ చేస్తాడా, మాకు సంబంధం లేదు. మీ 5గురు రాండి పోటీలోకి. తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. మీరు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదామా అని. నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా, తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లలో బీజేపీ విల్ బి ద నెంబర్ 1 పార్టీ. వి విల్ గెట్ హైయెస్ట్ సీట్స్ ఇన్ తెలంగాణ వెన్ కంపేర్డ్ విత్ అదర్ పొలిటికల్ పార్టీస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ తెలంగాణ. ఇది సవాల్ అనుకుంటారా, ఛాలెంజ్ అనుకుంటారా? నిజంగా మీకు చేతనైతే మీరు రాండి, 5గురు రాండి. ఎవరికి డిపాజిట్ వస్తుంది, ఎవరికి డిపాజిట్ రాదు, ఏ ఊర్లో ఏ పార్టీ ఉన్నది, ఏ ఎంపీ ఎవరు గెలుస్తారు, ఫీల్డ్లోకి రాండి. ఎందుకు? ఇంకో 15 రోజులు అయితే అనౌన్స్ అవుతాయి కదా, ఎన్నికలో షెడ్యూలో నోటిఫికేషన్ ఏదో ఒకటి వస్తుంది కదా. రాండి. ఇది చేత కదా వాళ్ళకి. ఏం చేతనవుతుంది?
ఎవరికి పైసలు ఉన్నాయి, ఎవరిని తోలుకొద్దాం, ఎవరికి అమ్ముదాం సీట్లు. పోయినసారి అమ్మారు కదా 2019లో ఎట్లయితే అమ్ముకున్నారో అన్ని 100 కోట్లకే. నేను చెప్పలే ఈ మాట. నల్గొండలో సభ పెట్టి కేసీఆర్ చెప్తున్నాడు ఆ క్యాండిడేట్ని, నల్గొండ క్యాండిడేట్ని చూపించుకుంటా, నరసన్న నువ్వు నాకు 100 కోట్లు బాకీ ఉన్నావు, పేపర్లలో సోషల్ మీడియాలలో అందరు చెప్తున్నారు నేను 100 కోట్లకు నీకు టికెట్ అమ్ముకున్నానట అని. ఆ పేపర్లో చెప్పుడు ఏముంది, ప్రజలంతా చెప్పారు ఏ టికెట్ అమ్మినో, పోయినసారి ఎంపీ సీట్లు అమ్ముకున్నారు, ప్రజలందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా మళ్ళీ పైసలు ఉన్న వాళ్ళు ఎవరున్నారు, ఎవరిని కోద్దామా అని దొరకబట్టి సమీక్షల పేరిట కార్యకర్తలకు ఇయ్యరు. వాళ్ళు శంకరమ్మకు సీటు ఇయ్యరు, తెలంగాణ ఉద్యోగాలు పనిచేసిన వాళ్ళకి సీటు ఇయ్యరు, ఎర్రల సీన్ లాంటి వానికి సీటు రాదు, పార్టీ కోసం పనిచేసిన వానికి ఎవరికి సీటు రాదు. సీట్ ఎవరికి వస్తుంది? ఎవరు సూట్ కేసులు తీసుకొని వస్తే వాళ్ళకి వస్తుంది, ఎవరు 100 కోట్లు ఇస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి, ఎవరు 500 కోట్లు ఇస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి. వీళ్ళట ప్రజలలో విశ్వాసం ఉందంట. మెదక్లో భారతీయ జనతా పార్టీ 1998లో గెలిచింది. హరీష్ సార్ యాదిగుంచుకో, నువ్వు రాజకీయాలకు రాకంటే ముందే మెదక్ పార్లమెంటుని భారతీయ జనతా పార్టీ 1998లో గెలిచింది. మెదక్లో బీజేపీ ఉందా లేదా చూపెడతారు, మన కామారెడ్డిలో చూపెట్టారు, రేపు మెదక్లో కూడా చూపెడతాం, అంతకుముందు దుబ్బాకలో కూడా చూపెట్టాం. కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. ఇట్లాంటి మాటలు మాట్లాడితే అనేది మంచి పద్ధతి కాదు. ఏదో మేమే గలము, మేమే బలము, మేమే దళము, ఎవరో రాసిస్తే ఆయన కొట్టి ఆయన వచ్చి మాట్లాడిపోతున్నాడు మీడియా ముందుకు వచ్చి. ఇంకా తగ్గలే ఆయనకు అహంకారం. భూమి మీదకి రాలే ఇంకా కేటీఆర్ అన్నట్టు. ఆయన భూమి మీదకి వస్తే ఆయన ఇప్పుడు ఎంపీకి పోటీ చేయాలి, గెలుస్తాడేమో అప్పుడు మాట్లాడుకోవాలి. ఆయన గలం లేదు, బలం లేదు, దళం లేదు. తెలంగాణకి బీఆర్ఎస్ తోటి ఏం లాభం జరిగింది, బీఆర్ఎస్ ఎంపీలతోటి ఏం లాభం జరిగింది, ఏం చర్చ చేద్దామో చెప్పు. అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తారా? లేదు. తెలంగాణ మీరు కట్టిన అమరవీరుల స్తూపం కాడికి వస్తారా? 1968 అమరవీరుల సాక్షి కట్టిన స్తూపం కాడికి వస్తారా? మోడీ గారు రాష్ట్రానికి వస్తే 10 సార్లు ముఖం చాటేసిర్రు. మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రధానమంత్రిని కలవడం చాటగాని ముఖ్యమంత్రి మీరు 10 సార్లు ముఖం చాటేసిర్రు చంద్రశేఖరరావు గారు. నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తే నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మా మీడియా మిత్రులకు కూడా గుర్తుంటుంది. ఆగస్టు 2016 ఈ దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కోమటిబండ అనే ఊరు దగ్గరికి వచ్చారు. వచ్చిన రోజు ప్రధానమంత్రి గారి ముందు కేసీఆర్ గారు మాట్లాడుతూ మాట చెప్పింది, నాకేమొద్దు సార్, నేను వాళ్ళు అడిగినట్టు వీళ్ళు అడిగినట్టు ఈ పైసలు ఆ పైసలు అని ఏం అడగ, నాకు మీ హృదయంలో నాకు ఇంత చోటిస్తే చాలు అని చెప్పిండు చంద్రశేఖరరావు. హృదయంలో చోటు ఇచ్చినాం కాబట్టే గజ్వేల్కు రైలు వచ్చింది, హృదయంలో చోటు ఉంది కాబట్టే పైసలు ఇచ్చినాం కాబట్టే సిద్దిపేటకు రైలు వచ్చింది, రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ వచ్చింది. 15 రోజులలో మీరు కడతా అన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ కేంద్ర మంత్రి 15 రోజులలో అనుమతులు ఇవ్వలేదు. ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇచ్చిన మంత్రి ప్రకాష్ జవదేకర్ గారిని అసెంబ్లీలో బల్లలు కొట్టించింది ఇదే చంద్రశేఖరరావు గారు. మరి బీజేపీ ఏం చేయలేదు, కేంద్రం ఏం చేయలేదు, మీరేం చేసింది? ప్రధానమంత్రి దగ్గరికి ఈ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు వస్తారు, ఆఖరికి పినరసు విజయన్ కూడా వస్తాడు. కేరళ ముఖ్యమంత్రి సిద్ధాంతపరంగా మేము రైట్ అయితే లెఫ్ట్ అయిన పినరసు విజయన్ అనే కేరళ ముఖ్యమంత్రి కూడా వస్తాడు. అంతేందుకు మీకు బ్రాడ్నెస్ లేదు. ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో కేరళ రాష్ట్రం త్రిపుర రాష్ట్రం ఎవరు అక్కడ ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ అంటే ఆయనే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించిన ఆయన మానిక్ సర్కార్ ముఖ్యమంత్రి హోదాలో త్రిపుర అభివృద్ధి కోసం రండి సార్ మా కేబినెట్ లో కూర్చోండి అంటే ప్రధానమంత్రి పోయి ముఖ్యమంత్రి మంత్రులతో సహా కూర్చొని త్రిపుర అభివృద్ధికి పనిచేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. మీ మనసు ఎంత కుచితత్వం, ఎంత చిన్న మనసు మీది. ఈ రోజు దాకా 10 ఏళ్లలో ఒక్క జిల్లా పరిషత్ మీటింగ్కి రాలేదు ముఖ్యమంత్రి, సగం రోజులు అసెంబ్లీకి రాలేదు ముఖ్యమంత్రి. మా కోటెత్తేనే మా ఎంపీలు పోతేనే తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడతారు. ఎంపీ ఏం మాట్లాడిండు? 2019లో ఎలక్షన్ అఫిడవిట్లలో మీరు అమ్ముకున్న గెలిచినటువంటి ఎంపీలు, మీరు టికెట్లు అమ్ముకుంటే కొనుక్కొని గెలిచిన ఎంపీలు తెలంగాణ కోసం ఎన్నడూ ఏ ఎంపీ మాట్లాడిండో చెప్పుండ్రి. కోళ్ళు అమ్ముకున్నాడు ఆయన, కోళ్ళ పరిశ్రమలు పెంచుకున్నాడు, మందు గోళీలు తయారు చేస్తే ఆయన మందు గోళీలు తయారు చేసుకున్నాడు, రోడ్లు వేస్తే ఆయన బంగ్లాలు కట్టుకున్నాడు, 100 కోట్ల అఫిడవిట్లో చూపించినాడు, 500 కోట్లకు పెరిగిండు తప్ప వీళ్ళకు తెలంగాణ ప్రజలతో ఉన్న పేగుబంధం ఏందో ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి.
చేసిన శంకరమ్మ పేరు కావాలని తీస్తలేదు. శంకరమ్మకి తెలంగాణ ప్రజలతో ప్రేమబంధం ఉంది. శంకరమ్మకి తెలంగాణకి ఒక అనుబంధం ఉన్నది. మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లిగా ఆమెకి ఎన్నడైనా మీరు గౌరవించిందా? ఆఖరికి ఎమ్మెల్సీ ఇస్తున్నామని అమరవీరుల స్తూపం ఓపెన్ చేసే రోజు 2 గన్మెన్లను ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చినామని టీవీలలో పేపర్లలో స్క్రోలింగ్ వేయించి అంత గొప్ప అవమానించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ. మీకెందుకు వేయాలి ఓటు? మాకే మేమే కొట్లాడతాం. ఏం కొట్లాడిరు? ఏ ఎంపీ కొట్లాడిండు? ఏ ఎంపీ మాట్లాడిండు? అసలు మీరు బీఫాములు అమ్ముకున్నాక గెలిచిన ఎంపీలలో ఒక్క ఎంపీకి తెలంగాణ చరిత్ర, తెలంగాణ సమగ్ర స్వరూపం, తెలంగాణ అభివృద్ధి మీద ఏమైనా అవగాహన ఉంటే చర్చ పెడుతుంది. బస్సులున్న వాళ్ళు బస్సులు కొన్నారు, మామూలు బస్సులున్న వాళ్ళు ఓల్వో బస్సులు కొన్నారు. లక్ష షెడ్ ఉన్నాడు 5 లక్షల షెడ్కు పెరిగిండు. గోళీలు అమ్ముకున్నట్టు ఇంట్లో 500 కట్టలు అయితే బీరువాలకు బీరువాలు దొరికినాయి. గీలు కదా మన ఎంపీలు. బాగా మాట్లాడుతున్నారు కదా. ఎన్నడన్నా కేసీఆర్ చెప్తాడా, కేటీఆర్ చెప్తాడా, హరీష్ చెప్తాడా చెప్పాలి. ఎన్నడన్నా కృష్ణా జలాలలో మాకు అన్యాయం అయింది, పాండ్రి పోదాం ఎంపీలు అందరం కలిసి అని ఒక్కరోజు అఖిలపక్షం పిలిచిరా? 17 మంది ఎంపీలను పిలిచి పోదాం పారి ఢిల్లీకి అని ఒక్కరోజు వెళ్ళకపోయారా మీరు? తెలంగాణకి ఇక పలానా ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుంది, చలో అఖిలపక్షం పిలు, మొత్తం 17 మంది ఎంపీలు, 9 మంది రాజ్యసభ సభ్యులు అందరం కలిసి ఢిల్లీ పోదాం పాండ్రి, నరేంద్ర మోడీ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుంటా. ఏనాడని వచ్చిర్రా? ఎందుకంటే మీకు ముఖం చేయలేదు. ఎందుకు ముఖం చేయలేదనే పదం నేను వాడుతున్నా అంటే, సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే మీరు ముఖం చాటేసిన బాపత్ కాదు. పొద్దుగా లేస్తే మమ్మల్ని తిడుతుంది దీది మమత ముఖ్యమంత్రి గారు. రాదా? ఢిల్లీకి వస్తే నరేంద్ర మోడీ గారిని కలవరా? వెస్ట్ బెంగాల్కి ప్రాజెక్టులు అడుగుతలేదా? నువ్వు అందుకంటే గొప్పదివా? పినరసు విజయన్, మమతా బెనర్జీ వీళ్ళందరూ వచ్చి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రుల హోదాలో కలుస్తలేరా? ఆఖరికి నిన్నదాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు? ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగల్ పోయి కలిసి వస్తుంది, రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లోట్ కలిసి వస్తాడు. ఆఖరి మీరు పొద్దుగా లేస్తే ఎక్కిరిచ్చే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినాక పోయి ప్రధానమంత్రిని కలిసి వచ్చింది. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? సిద్ధాంతపరంగా వాళ్ళు తూర్పు అయితే మేము పడమర. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక ఏం చెప్పిండు? ప్రధానమంత్రి గారు నాతో ఏమన్నారంటే, చట్ట ప్రకారం మీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో మీరు ఎట్లాంటి భేషజాలకి మొహమాటాలకి పోకుండా రండి, లీగల్ గా మీకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం 100% సహకరిస్తా అని ప్రధానమంత్రి గారు అన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక బయట చెప్పిన మాట. ఇంకో మాట కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో. నేను అమిత్ షా గారిని కలిసి తెలంగాణకి ఐపీఎస్లు తక్కువ ఉన్నారు సార్, మాకు కొంతమంది ఐపీఎస్ ఇవ్వండి అని నేను రిప్రజెంటేషన్ చేసి విషయం వారికి చెప్పొస్తే నాకు అదనంగా 9 మంది ఐపీఎస్లని కేంద్ర హోంశాఖ అలాట్ చేసింది ఏం చెప్పిండు. ఆయన ముఖ్యమంత్రి 45 రోజులు, 2 నెలలు కాలేదు. మరి మీరు 10 ఏళ్ళు అయింది కదా హరీశ్రావు గారు, ఎందుకు వద్దలేరు ఢిల్లీకి? ఎందుకు అడుగుతలేరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని? నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడుగుతలేరు? ఎందుకంటే మనకు ముఖం చెల్లదు కాబట్టి, ఏది పడితే అది మాట్లాడతాం కాబట్టి, అటగోలు నోరు వారేసుకున్నాం కాబట్టి భారత ప్రధానమంత్రి మీద. అందుకని మీకు ముఖం చెల్లకుండా మీరు పోయింది. మేము భారత ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలిచినాం. ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలుస్తుంది భారత ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సందర్భంలో దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలిచి అన్ని పార్టీల అభిప్రాయాన్ని గౌరవిస్తాం, సేకరిస్తాం. ప్రధానమంత్రిగా దట్ వాజ్ ద బ్రాడర్ సెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ దేశంలో ఏ సర్వే చూసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 350 తక్కువ 450కి ఎక్కువ సీట్లతోటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 3వసారి అధికారంలోకి రాబోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలనే తెలంగాణ సమాజం ఆలోచించాలి. దేశమంతా ఒక దిక్కు పోతే తెలంగాణ ఇంకో దిక్కు పోదామా ఒకసారి ఆలోచించాలి. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, మళ్ళీ తెలంగాణ ప్రజానికానికి ఇప్పుడు అప్పీల్ చేస్తున్నా. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడే చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెంచుకున్నాడు ఆయన. ఇవాళ తెలంగాణతో సంబంధం లేదు. వాళ్ళకి ఇంతకాలం సంపాదించిన ఎట్లా దాచుకోవాలి, మళ్ళీ రేపు ఎంపీ టికెట్లు ఎట్లా అమ్ముకోవాలి,
ఎవరి దగ్గర 100 కోట్లు ఎట్లా ఖర్చు చేసుకోవాలి, ఇది తప్ప ఈరోజు కూడా ఇంకా వాళ్ళు భూమి మీదకి రాలే. కార్యకర్తల్ని గౌరవిస్తాం, కోపానికి రాకుండా పొరపాట్లు జరిగినాయి సరిదిద్దుకుంటాం. ఇది వితిన్ ద 4 walls లో మాట్లాడుకుంటున్నాను. 10 ఏళ్ల నుంచి కార్యకర్తల్ని గౌరవించుకుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. ఎన్నడైనా ఒక కార్యకర్తకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చినవా, ఒక ఎంపీ ఇచ్చినవా, ఒక రాజ్యసభ ఇచ్చినవా, ఒక గెలిచే సీట్ ఎవరికన్నా ఇచ్చినవా? పోనీ గెలిచేటి అన్నీ అమ్ముకోవడమే, అన్ని 100 కోట్లకు భారం పెట్టుకోవడమే తప్ప ఇంకొకటి ఏం లేదు. అందుకని సమీక్షల పేరిట మొత్తం ప్రజలు మమ్మల్ని ఏడ మరిచిపోతారో అని ఇంత మీడియాలో స్పేస్ కోసం పంచాయతీ తప్ప బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్. నేను ఓపెన్ గా చాలా స్పష్టంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తలేదు. చాతనైతే 5గురు పోటీ చేయండి, ఒక్కడు గెలువురు అలా చూస్తా నేను. ఒక్కడంటే ఒక్కడు గెలవరు 5గురు ఇట్లలో. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, జోగినేపల్లి సంతోష్ కుమార్ గారు పోటీ చేయడం అలా చేతనైతే తెలంగాణలో ఓట్లు అడుగురు వచ్చి చూద్దాం అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది. కాబట్టి వాళ్ళు పోటీ చేయరు, అమాయకుల్ని పోటీ చేపిస్తారు, పైసలు ఉన్న వాళ్ళతో పోటీ చేపిస్తారు, 100 కోట్లు మళ్ళా ఎలక్షన్ ఫండ్ తీసుకుంటారు, అన్యాయం చేస్తారు తప్ప కార్యకర్తల్ని గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం మీ దగ్గర లేదని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకి చెప్తూ, ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ మీద ఉత్తగా ఆడిపోసుకునే కార్యక్రమం, బీజేపీ ఈడలేదు ఆడలేదు ఇట్లాంటి మాటలు మాట్లాడుకునే కార్యక్రమాన్ని మానేసుకోండి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలలో అందరికంటే అగ్రంగా ఉంటాం, డబుల్ డిజిట్కి వస్తాం. మాతోటి మీకు పొంతన లేదు, పోలిక లేదు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అనేది టీఆర్ఎస్ పార్టీ గుర్తించాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడే సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అనుకున్న రోజే మిమ్మల్ని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసింది తెలంగాణ సమాజం. ఇవాళ ఇంకా మీకు ఎందుకు ఓటేయాలి? కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది, వచ్చేది కూడా బీజేపీ సర్కారే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు? ఏం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు? ప్రజాభవన్కి పోలేరు, ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారిని కలవలేరు. కాబట్టి తెలంగాణ సమాజమా, తెలంగాణ ప్రజలారా దయించి మళ్ళీ ఆలోచించురు. బీఆర్ఎస్ కేసేటువంటి ప్రతి ఓటు అది మూసి లేసినట్టే అవుతుంది, హుస్సేన్ సాగర్ లేచినట్టే అవుతుంది తప్ప దయచేసి బీఆర్ఎస్ అనే పార్టీ నాయకులు భూమి మీదకి రావాలంటే భారత రాష్ట్ర సమితికి ఒక సున్నా చుట్టాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తాను. థ్యాంక్ యూ. పులి బయటకు వస్తే ఎడ పెడతారో తెలుసు కదా. పులి బయటకు వస్తే దానికి ఒక బోన్ ఉంటుంది, బోన్లో పెడతారు. నిజంగా పులి అయితే పులి కాక పులి మరకల్ని పులి సార్కల్ని చూసుకొని నేనే పులి అనుకుంటే దాన్ని ఏడుంచాలో గానే ఉంచుతారండి జనం. పులుల్ని జనాలలో ఉంచారన్న, పులుల్ని తీసుకుపోయి అడవులలో పెడతారు. నిన్న ఈ దేశంలో ఒక 3 సంఘటనలు జరిగినాయి. పులి బయటకు వస్తుంది, మా పశువుల్ని తింటుంది అని చెప్పి జనం ఏం చేసిరో మీరు చూసిరు. పులి ఆడుందన్నా, 1 కాదు 2 కాదు 3 పులుల్ని పశువులు కాసేటోళ్ళు చంపాడు వారేసిరన్న. అందుకని పులులు ఏడుండాలో అక్కడ ఉంటేనే సేఫ్ ఉంటుందన్న. పులి జనంలోకి వస్తే కష్టమవుతుంది కాబట్టి పులిని పులి జాగాలనే ఉంచుతారు. ఒకవేళ అది పులి అయితే, ఒకవేళ పులి కాకుండా పులి సారకలు వేసుకొని వస్తే ఏమవుతుందో కూడా మీకు తెలుసు. కాబట్టి పులులు పిల్లులు ఇవన్నీ వద్దన్నా. నేను చెప్పిన కదా, మీడియాలో స్పేస్ కోసం, ఎత్తి ప్రాసల కోసం, ఏదో అక్షరాల మీద భాష మీద మాకు కమాండ్ ఉందని చెప్పుకోవడం కోసం చెప్పే మాటలు తప్ప పులి కాదు, అది పిల్లి కాదు. ఇప్పుడు అది కలుగులో కోవాల్సినటువంటి ఎలుక. థ్యాంక్ యూ.